హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయితే చేసి చూపించేస్తానండి. నేను ఎలా తయారు చేస్తాననేది ఈ వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ అయితే తెచ్చుకోండి. నేనైతే ఎంటీఆర్ తీసుకున్నాను. 2 ప్యాకెట్లు అయితే ఒక బౌల్లో వేసాను. 2 ప్యాకెట్లు ఒక బౌల్ నిండికైతే వచ్చాయండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలండి. గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు. మన వేళ్ళతోనే అలా కలుపుకుంటూ రావాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ కలిపామంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలండి. గోధుమ పిండిలాగా కూడా కాదు, ఇంకా కొంచెం అయితే స్మూత్గా కలుపుకుంటే బాగా వస్తాయి. కొద్దిగా మన చేతికి స్టిక్కీగా అంటుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా గులాబ్ జామున్స్ అనేది వస్తాయి. ఆ బౌల్లోనే వేసేసి నేను పళ్ళెంలో పెట్టేశాను. అది పక్కన పెట్టేయండి, నానుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ ఉంది కదా, అదే కప్పుతో 1 కప్పు షుగర్ అయితే తీసుకొని 2 కప్పులు నీళ్ళు పోసాను. పాకం కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన ఉంచేయండి. మనకేమి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. మన చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది పాకం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుండండి. ఈలోపు మనం ఉండలు చేసేసుకుందాము. చూడండి, గులాబ్ జామున్ పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఎయిర్ బబుల్స్ అనేది పోకూడదు. ఈ విధంగా ఉంచారంటే మనకి ఉండలు చుట్టుకొని కూడా ఎక్కడ క్రాక్స్ రాకుండా బాగా రౌండ్గా వస్తాయి. గులాబ్ జామున్ పిండి మొత్తం ఒక పక్కన పెట్టేసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే నీట్గా వస్తాయి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి. అప్పుడే మనకి ఇలా వేసిన వెంటనే పైకి తేలుతాయి. అలాగే లోపల వరకు ఫ్రై అవుతాయండి. పైన కలర్ వస్తాయి కొంతమందికి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల. ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ అయితే బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేశాను. మీరు ఎన్ని గులాబ్ జామ్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఇదే విధంగా మెజర్మెంట్స్ అయితే చేసుకోండి. చాలా బాగా వస్తాయి. లోపల గట్టిగా కూడా ఉండవండి. జ్యూసీగా అయితే చాలా బాగుంటాయి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మనం ఫ్రై చేసుకున్న జామున్స్ కూడా గోరువెచ్చగా ఉండాలి. అలాగే పాకం కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జామున్స్ అన్నీ వేసేసామంటే షుగర్ సిరప్ అంతా పీల్చుకొని మంచి రుచిగా అయితే తయారైపోతాయి జామున్స్. మీరు ఫ్రై చేసేటప్పుడే గులాబ్ జామున్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టే మనకు కూడా వస్తాయి. చూడటానికి కలరు, టేస్ట్ కూడాను. అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇవి 4 to 5 hours కంతా అయితే నానిపోతాయి. మనం మార్నింగ్ అయినా తినొచ్చు, మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ అయినా తినొచ్చు. ఒక్కొక్కటి అలా బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా షుగర్ సిరప్ వేసేసి పిల్లలకి చేసామంటే చాలా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ జామున్స్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. జామున్స్ అంటే ఎవరు వద్దనరు, అంత ఇష్టం అందరికీ. మనకి అవసరమైన కాడికి తినేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి, అప్పుడు డైలీ ఒక్కొక్కటి అయితే తీసుకొని తినొచ్చండి. నేనైతే చాలా సింపుల్గా తయారు చేస్తాను గులాబ్ జామున్స్. నేను చేసినవంటే మా పిల్లలకి చాలా ఇష్టము. కొంతమంది చేశారంటే గులాబ్ జామున్స్ లోపల ఉండాలనే ఉంటుంది, గట్టిగా పచ్చిగా. అలా లేకుండా చాలా స్మూత్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ అయితే నేను తయారు చేసి చూపించేశాను కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇదే మెజర్మెంట్స్తో అయితే తయారు చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇంకా మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.